హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్. మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే మొన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. బిల్వ స్వర్గం గుహలు చూశాక మేమైతే యాగంటికి అయితే బయలుదేరాము. యాగంటి బసవన్న గురించి ఆల్రెడీ తెలిసిందని అనుకుంటున్నాను. మీకైతే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినప్పుడు చిన్న నంది చుట్టూ తిరిగే విధంగా ఉండదు. ఇప్పుడు ఇంక చుట్టూ ఎవరు తిరగకుండా అంతలా పెరిగిపోయింది అనమాట. ఇంకా నంది పెరుగుతున్న కొద్దీ కాలం అయితే సమాప్తమవుతుందన్న రాశారనమాట. ఇంకా అక్కడ ఉమామహేశ్వర టెంపుల్ కూడా ఉంది. కలియుగం ముగిస్తుందని అయితే బ్రహ్మంగారు రాశారు. ఇంకా అక్కడ ఉమామహేశ్వర టెంపుల్ అనమాట. ఒకే లింగంలో శివుడు పార్వతి ఉన్నారనమాట. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ అయితే ఆ పైనుంచి వస్తాయన్నమాట, కొండ చర్యలలో నుంచి. ఇంక ఇక్కడ భక్తులందరూ స్నానాలు చేస్తారు. ఇక్కడ ఈ వాటర్ తో ఇవి ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా చూపిస్తాను. మేమైతే 2 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా తిరిగి రావడానికి అహోబిలము, మహానంది, ఈ బిల్వ స్వర్గము అండ్ యాగంటి అనమాట. ఇంకా దేవుడి దగ్గర దర్శనం చేసుకుని అయితే ఇంక కిందికి వస్తున్నాము. కింద వాటర్ చూసారు కదా, ఇందాక భక్తులందరూ స్నానం చేసాయి. ఇంకా పక్కన అనమాట నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడైతే అక్కడ పైన కొండలాగా చూసారా, అక్కడైతే దీపం పెడతారంట. ఇంక ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకుని మేమైతే ఇంక కిందికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇంకా అక్కడ ఉంది చూడండి దీపాంతర. కార్తీక మాసంలో బాగా చేశారండి. ఇంక ఇదైతే అగస్త్యముని ఇంకా అక్కడైతే తపస్సు చేశారంటే, నేను పైనుంచి వాటర్ వస్తాయన్నాను కదా, ఇంకా ఆ పక్కనే అనమాట. ఇంకా ఇక్కడైతే అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్లేస్ అయితే ఉందంట. ఇంకా అక్కడైతే చూడడానికి చాలా మంది వెళ్తున్నారు. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడనమాట. ఇంకా ఆ 2 దర్శనం చేసుకోవడానికి చాలా మంది వెళ్తున్నారు. ఇంకా ఎండ చాలా ఉండడం వల్ల మేమైతే ఇంకా వెళ్ళలేదన్నమాట. నేను నీళ్ళు పైనుంచి వస్తాయని చెప్పాను సరే, ఇంకా ఇక్కడ నుంచే చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ పైనుంచి కొండ చర్యల నుంచి అయితే వస్తాయంట. ఇంకా ఎండ చాలా ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేదు. వెళ్తున్నారు చూడండి, చాలా మంది అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. ఇంకా బ్రహ్మంగారు కొంచెం కాలజ్ఞానం కూడా రాశారంట అక్కడ. పిల్లలు సతాయించడం వల్ల ఇంకా మేమైతే పైకి వెళ్ళలేకపోయాము. ఇంకా ఇక్కడ కూడా వస్తాయి చూడండి వాటర్, అక్కడే పై నుంచి ఇక్కడ కిందకి కూడా వస్తాయి. ఇంక ఈ కింద నుంచి ఇందాక భక్తులందరూ స్నానాలు చేస్తున్నారు కదా, ఇంకా అక్కడికైతే వస్తాయి వాటర్ అయితే. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని కిందికి అయితే వెళ్తున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా చాలా మంది అయితే అవి ఎక్కి చూడడానికి అయితే వెళ్తున్నారు. అగస్త్య మహామునిది అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నారు. మేమైతే ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా స్వామివారి అభిషేకానికి గుడికి యూజ్ చేసే వాటిలో అయితే చేపలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా ఆ వాటర్ ఇలా ఈ కోనేరులోకి వచ్చేలాగా పెట్టారు. ఇంకా వాటర్ వచ్చే ప్లేస్లో నంది ఆకారంలో షేప్ అయితే గీసి ఇంకా నంది నోట్లో నుంచి వాటర్ వచ్చేలాగా చేశారనమాట. ఇంకా అక్కడ చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా ఆ దగ్గరే రవ్వలకొండ కూడా ఉంది, కానీ మేమైతే వెళ్ళలేదు. రవ్వలకొండల బ్రహ్మంగారు పశువులని కాయడానికి వెళ్ళలేదు కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. లేట్ అయిపోయింది అనేసి ఇంకా 2-3 ప్లేసెస్ తిరగాలని. ఇంకా అక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసి ఒక చెట్టు కింద పెట్టి, అక్కడ చింత చెట్టు కింద పెట్టి పూజ చేసి పెట్టిన ప్లేస్కి అయితే వెళ్ళాము, బనగానపల్లి. ఇంకా అది దర్శనం చేసుకొని ఇంకా మేమైతే అహోబిలం వెళ్ళాము. ఇదే అనమాట బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసి ఒక చెట్టును అయితే పెట్టారు. అచ్చమాంబ గారి ఇల్లు అండ్ గుడి కూడా అదే అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే అహోబిలం వెళ్ళాము. ఇంకా పెద్ద పెద్ద టెంపుల్లలో వీడియోస్ అయితే తీయడానికి ఉండదు కదా, ఇంకా అక్కడ ఏమీ వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా నైట్ అయితే మహానందిలో రూమ్ తీసుకొని ఇంకా రూమ్లో అయితే ఉన్నాము. ఉదయం దర్శనం చేసుకొని వచ్చి ఇంకా టిఫిన్ అయితే తింటున్నాము. ఇంకా మా ఆయన అయితే చిన్నగానే తినిపిస్తున్నాను, నేను తింటున్నాను. అక్కడ కృతిక అయితే తింటుంది అనమాట. మహానందిలో కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదే అనమాట టెంపుల్. ఇంక ఇక్కడ శివుడు అయితే పుట్టలో ఉన్నట్టుగా అయితే ఉంది. మేమైతే ఇంకా అభిషేకం చేయించుకున్నాము. ఇంకా ఇక్కడ లోపలికి వీడియోస్ ఏమి తీయొద్దు అనేసరికి ఇంకా బయట నుంచి అయితే నేను వీడియో తీశాను. ఇంకా ఆపోజిట్లోనే మేము ఉన్నాం అనమాట రూమ్లో. ఇంకా అక్కడి నుంచి అయితే పైకి ఎక్కి నేనైతే వీడియో తీస్తాను. ఇంకా ఎలో లేదనేసి ఇంకా ఇదే అనమాట మేమున్న రూము. ఇంకా అన్నీ చూసుకొని దర్శనం ఇట్లా అయిపోయాక ఇంకా మళ్ళీ భోజనం చేసి అయితే రిటర్న్ అయిపోయాము.
ఇంకా ఎప్పుడు రష్గానే ఉంది టెంపుల్స్ అయితే. ఇంకా నేనైతే మేమున్న రూమ్ దగ్గర నుంచి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా అక్కడ కోనేరులో అయితే చేపలు, పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి. ఇంకా అందులోనే స్నానాలు చేస్తున్నారు. ఇంకా ఫ్లోటింగ్ అయిపోతూనే ఉన్నాయి. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. ఇదే అనమాట పెద్ద మహానంది. ముందు టెంపుల్కి ముందటైతే ఉంది. ఇంకా చాలా బాగా దర్శనమైంది. మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ చాలా బాగా చూసాము. మాకైతే దర్శనం చాలా బాగుంది. ఇంకా ఇదే అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.